టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశాలకు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక ఈ సదస్సులో ధరణి హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. దేశ సరిహద్దుల ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని మోదీ స్పందించడం లేదని, అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచ్చినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ కేంద్రం వైఖరిని ఖండించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్కు కృషి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఇక ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా పదవి స్వీకరించలేదని, దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని చెప్పారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా రాహుల్ గాంధీ ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. ప్రతి గడపకు తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయాలని, పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపై ఉందని సూచించారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేద్దామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. కష్టపడితే చంద్రశేఖరరావు ఒక లెక్క కాదు, ఒక పత్రం కాదు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. బండి లేదు, గుండి లేదు. 8 ఏళ్లలో ఎక్కడున్నారో వాళ్ళు మీకందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. బండ్లతోని గుండ్లతోని అయ్యేది లేదు. ఎంతసేపు ఉన్న గుడి పేరు మీదనో లేకపోతే మతాల పేరు మీదనో పంచాయతీలు పెట్టి నెగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు కూడా ఎలాంటి పేద ప్రజలకు ఉపయోగపడే ప్రణాళికలు లేవు. అందుకే అభయహస్తం తీసుకొని ముందుకెళ్దాం. సోనియమ్మ ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్దాం. మనం అందరం కలిసి కష్టపడదాం. చిన్న చిన్న విషయాలు ఏమైనా మనకు అపోహలు కానీ అవగాహన లోపం ఉంటే సర్దిద్దుకుందాం. బేషరతుగా నాయకులుగా మేమందరం మీతో కలిసి ధరణి ఇబ్బందులపై అవగాహన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తెలిపారు. భారత్ జోడో యాత్రలో ఎన్నో సమస్యలు రాహుల్ దృష్టికి వచ్చాయని, వాటిపై మరింత చర్చ జరిపేందుకు, అవగాహన పెంచేందుకు సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిన్న ఫోన్ చేశారని, హాత్ సే హాత్ జోడో అభియాన్ సన్నాహక సమావేశంలో పాల్గొనాలని చెప్పారని వెల్లడించారు. మా సమస్యకు ఈ సదస్సుకు సంబంధం లేదని బట్టి స్పష్టం చేశారు. పాలనలో మగ్గుతున్నటువంటి దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలి, జాతికి విముక్తి కలిగించాలి, స్వయం పరిపాలనతో ఈ దేశం ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో మొదలుపెట్టిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం పరిపాలన బాధ్యత ఒకటే కాకుండా, అధికారం ప్రభుత్వ పాలన ఒకటే కాకుండా, అధికారం ప్రభుత్వ పాలనతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగించడానికి కూడా మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు ముందుకు పోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా పార్టీని ముందుకు నడిపించే అధికారాన్ని తీసుకొని రావటం ఎంత బాధ్యతో, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించడం కూడా ఒక రాజకీయ పార్టీగా మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. అందులో భాగంగానే సుదీర్ఘంగా ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన మనకు పరిష్కార మార్గాన్ని చూపించాయి. ఇక మరోవైపు టీపీసీసీ చేపట్టిన ఈ సదస్సుకు బట్టి విక్రమార్క మినహా సీనియర్లు ఎవ్వరూ హాజరు కాలేదు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఫోన్ చేసి చెప్పినప్పటికీ సీనియర్లు సమావేశానికి రాకపోవడంపై చర్చనీయాంశమైంది. కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్కి, ఉత్తమ్ కుమార్, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి ఇతర సీనియర్ నేతలకు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాగా ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ సదస్సు కొనసాగుతుంది. ధరణి హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.